నాకు ఈ మంగళగిరి రైల్వే స్టేషన్తో దాదాపుగా 45 సంవత్సరాల అనుభవం ఉన్నది. నేను గుంటూరు ఏసీ కాలేజీలో లా చదువుకునేటప్పుడు ఈ రైల్వే స్టేషన్ దగ్గర సీజన్ టికెట్ తీసుకొని విద్యార్థిగా సీజన్ మీద వెళ్ళొస్తూ ఉండేవాళ్ళని. అప్పుడు సీజన్ కూడా మాకు కన్సెషన్ రేట్ మీద ఇచ్చేవాళ్ళు. ఈనాడు ఆర్టీసీ బస్సులు కానీ అప్పుడు బస్సులు ఉండేవి కాదు. అప్పుడు పూర్తిగా మేము రైలు ప్రయాణం ఆధారపడేవాళ్ళం. అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అధునాతనంగా తయారైన రైల్వే స్టేషన్ చూసి మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇటువంటి రైల్వే స్టేషన్ ఫార్మేషన్కి కృషి చేసిన మాకు ఎంతో సౌకర్యాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రశేఖర్ గారికి, మా మా ఎమ్మెల్యే మినిస్టర్ గారైన లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీరందరూ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అత్యంత ఆధునికమైన రైల్వే స్టేషన్ మాకు మంగళగిరి పట్టణంలో మాకు గర్వంగా ఉన్నది. తర్వాత ఇంకొక చిన్న అభ్యర్థన ఏంటంటే, ఈ సందర్భంగా ఇది ఇంకా అదనంగా ఎక్స్ప్రెస్ రైళ్ళని ఇక్కడ ఆగే సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు చరిత్రాత్మకమైనటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ మోడీ గారి చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వర్చువల్గా ప్రధానమంత్రి గారు నారా లోకేష్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్న శుభ సందర్భంగా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మంగళగిరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గత 50 సంవత్సరాల్లో మంగళగిరి స్టేషన్ పెద్దది. ఇక్కడ చాలా రైళ్ళు వస్తూ పోతూ ఉంటాయి. ఇవాళ అమరావతి రాజధాని అవ్వటం వల్ల రాజధానికి ముఖద్వారం అయినటువంటి అమరావతికి ఇంత 12.5 కోట్లతో అమృత్సర్ ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి మోడీ గారికి, మరి వాళ్ళ పెమ్మసాని ఎంపీ గారికి, మరి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్టేషను అత్యాధునికంగా మరి మారటానికి కారణం అమరావతి రాజధాని. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా అమరావతి నుంచి మరి 2 రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రజానీకం మరి ఉద్యోగులందరూ కూడా ట్రైన్లో అన్ని సదుపాయాలు కల్పించేటువంటి ఈ స్టేషన్కి వచ్చి ఇచ్చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి భారతదేశంలో లేని విధంగా మరి బెంగళూరు, చెన్నై, మద్రాస్ అనేక పట్టణాలతో ధీటుగా మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి మోడీ గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి మంత్రివర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.